ఏమోయ్ సుబ్బారావు గారు అమ్మాయి పెళ్లి శుభ్రకి వచ్చిందా? అది నాకెలా తెలుస్తుంది? అదేంటి రోజంతా ఇంట్లో ఉండేసి నువ్వేగా? ఏమోనండి, తెలీదండి. ఏమోనండి తెలీదండి అంటావేంటి? వెతుకు, ఎక్కడ దాచావో. ఏమన్నా బంగారమా బిడ్డ దాచడానికి? శుభలేఖ అయినా శుభలేఖ ఎవరన్నా దాస్తారా? ఏడాది తర్వాత జరిగే పెళ్లికి ఏమైనా ఏడాది ముందు ఇస్తారా? అంటే ఏంటి నీ ఉద్దేశం? దాచిపెట్టి ఉండను అని. ఎందుకైనా మంచిది ఒకసారి గుర్తు తెచ్చుకో, వెతుకు. ఎక్కడ ఏమోలా మడిచిపెట్టి ఉంచావో వెతుకు. ఒక్క నిమిషం వెతుకుతారు కానీ ఎందుకంత ఆరాటపడిపోతున్నారు? ఆరాటపడక పోరాటం చెయ్యాలా నీతో? ఏంటండి, ఏం మాట్లాడుతున్నారండి బాబు? వెతికి కష్టాలండి. నాకు తెక్కెక్కించగా ముందు చెప్పిన పని చెయ్యి. ఇదేనా? ఇదే. ఇది ఎక్కడ కప్పెట్టావు? మడిచి ఎక్కడో పెట్టమన్నా కదా, పెట్టారు మడిచి పేపర్ కింద. ఏ అలా అడుగుతున్నారు? అడక్క సస్పెన్స్ లో పెట్టక ఏంటో విషయం చెప్పండి. సుబ్బారావు గారు అమ్మాయికి చేసిన సంబంధం మనం పోలీసులకి పట్టించామే, ఆ 420 సంబంధమే. అదా? అవునే. అయ్యో పాపం. అవ్వాల్సిందంతా అయిపోయాక జరగాల్సిందంతా జరిగిపోయాక పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి? సరిగ్గా నిన్న ఉదయం 7:15కి పెళ్లి. నిన్నే 12:30 నుంచి కిళ్ళీతో సహా విందు భోజనం. నిన్న సాయంత్రం 6:15కి ఫ్లైట్. ఎక్కడికండి? వాడికి టైం లేదుట, బిజినెస్ మ్యాగ్నెట్. అందుకని హనీమూన్కి. అయ్యో రామా, అయితే అన్ని అయిపోయి ఉంటాయి. అన్నీ అయిపోవడం ఏంటి, నీ తలకై పంపే కొల్లేరైపోయింది. ఏదేమైనా తప్పంతా నీదే. నాదంటారేంటండి? ఆఖరికి అటొచ్చి ఇటొచ్చి నా మీద పడ్డారు. శుభ్రాక అదే రోజు ఇచ్చుంటే, నేను అందులో చూసుంటే ఆ 420 గారి సంబంధం చేసుకోవద్దురా సుబ్బారావు మీ అమ్మాయికి అని చెప్పుండేవాడి కదా. చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఆ రోజు శుభలేఖ పట్టుకొని మీకు ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు? ఏం చేశానప్పా? ఏమండి, శుభలేఖ వచ్చింది. ఏం చేయమంటావు? నన్ను అడుగుతారేంటి? మరి చెప్పింది నువ్వేగా. వచ్చిన విషయం చెప్పాలిగా. చెప్పావుగా, సరే. సర్లేండి, ఏం చేయమంటారు దీన్ని? మడిచి ఎక్కడైనా దాచిచ్చు. మడిచెందుకులండి, మడవకుండానే దాచుంచుతాను. వచ్చింది తర్వాత గులాబ్ ఇంకా ఇంట్లో అడుగు పెట్టాలో లేదో చంపు తినేస్తారు, బుర్ర వేడెక్కించేస్తారు. ఏడాది మడిచి ఎక్కడో దాచుంచు అన్నారు. ఏదో ఆఫీస్ టెన్షన్లో అనుకుంటాను అంటే నీ బుద్ధి ఏమైంది? నువ్వు చూడొచ్చు కదా, కనీసం ఎవరింటి వాళ్ళు ఎవరు ఏమిటి అనేసి చూసి చెప్పుంటే, నాతో ఏదైనా ఒక్క మాట అనుంటే, ఈ సంబంధాన్ని చేసుకోవద్దురా సుబ్బారావు, ఇది మంచి సంబంధం కాదు అని చెప్పుండేవాడిని కదా. నిజమేనండి, తప్పంతా నాదే. వస్తే ఆ తప్పులో నాది భాగం ఉందయ్యా. అయినా నీది నాదే కాదయ్యా, ఈ జనాలందరిది తప్పే ఓ రకంగా చూస్తే. ఎందుకో తెలుసా? పెళ్ళికి వెళ్తున్నాం, అసలు ఎవరు ఏ సంబంధం ఏమీ తెలుసుకోకుండా గుడ్డెచ్చి చేలో పట్టు భోజనం ఎప్పుడు విందు ఎప్పుడు అని చూసుకుని ఆ టైంకి వెళ్ళటం, పైకి వెళ్ళి కనీసం అక్షంతలు కూడా వాళ్ళకి వేయకుండా వధువులను ఆశీర్వదించకుండా ఈ కింద తినేసేసి చక్క వచ్చేయటం. అవునండి, వాళ్ళు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ తీసుకుని మరీను చేతులు కదా కాకులు పట్టుకుంటే మాత్రం ఏం లాభం? సుబ్బారావు ప్రాణమిత్రుడు, ఏం చెప్పాలి వాడితో, ఎలా చెప్పాలి?